గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూడబోయేది చికెన్ విత్ ఆకుకూర ఫ్రై. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఆయిల్ కొంచెం వేగాక అందులోకి కొంచెం ఆనియన్ వేయాలి. ఆనియన్ కొంచెం ఎర్రబడే వరకు వేగించుకోవాలి. ఇలా బ్రౌన్గా అయ్యే వరకు ఆనియన్ కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్ వచ్చాక అందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా రుచికి తగ్గ ఉప్పు వేసుకొని చికెన్లో నుంచి ఇలా రుచికి తగ్గ ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇందులో నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా వేసుకోవాలి. ఆలోపు మనము ఇందులోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆకుకూర అన్నాం కదండి, ఇది తోటకూర డైరెక్ట్గా ఇందులోకి వేయాలి. నేను 100 గ్రామ్స్ 150 గ్రామ్స్కి చికెన్కి 2 కట్టల తోటకూర తీసుకున్నాను. చూడండి, నేను చికెన్లోకి కొంచెం మిరియాలు, తెల్లవాయలు, కొంచెం కొత్తిమీర ఇలా అంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇది నేను ఎందుకు మిక్సీ యూజ్ చేయనంటే ఇలా రోట్లో దంచిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మిక్సీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి. చూడండి, ఇక్కడ ఆకుకూర అంతా ఉడికిపోయి వాటర్ అంతా వచ్చేసింది బయటకి. సో స్టిల్ ఇది వాటర్ అంతా పోయే వరకు ఉడకాలి. చూడండి, ఇది మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. నేను ఇంకా పసుపు అండ్ కారం యాడ్ చేయలేదు. అంతకుముందే ఈ ఫ్లేవర్ చికెన్ ముక్కలకు పట్టాలని ఈ ఫ్లేవర్ వేస్తున్నాను. మెత్తగా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కలుపుకోవాలి. దాంతో నీట్గా అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని. వాటర్ అంతా పోయింది కదండి, స్లిమ్లో పెట్టకపోతే చికెన్ మాడిపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని చికెన్కి పట్టేలా అంతా కలుపుకోవాలి. ఇలా ఇదంతా 2-3 నిమిషాలు చికెన్ పీసెస్కి పట్టాక, ఏదైతే వేసానో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా అంతా ముక్కలకి పట్టాక అప్పుడు టేస్ట్కి తగ్గ పసుపు, టేస్ట్కి తగ్గ కారం. మేము కొంచెం కారం ఎక్కువగానే వాడతామండి, మేము రాయలసీమ కదా, అందుకనేసి మీ టేస్ట్కి తగ్గ కారం మీరు వేసుకోండి. అంతా వేసుకున్నాక నీట్గా కలిపేసుకోండి అన్ని ముక్కలకి పట్టేలా. ఫైనల్లీ నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు వేసుకోరంటే వదిలేయండి, ఏమీ అవసరం లేదు. ఇప్పటికీ టేస్ట్ బాగానే ఉంటుంది. నేను కొంచెం టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి వేసాను, అంతే అండి, ఇంకేమీ వేయట్లేదు. అలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాక ఒక 5 to 10 minutes ఇలా ఉడికించుకోవాలండి. ఇదంతా ముక్కలు పట్టే వరకే. సో ఫస్ట్ ఎందుకంటే 5 to 10 minutes ఫస్ట్లో వాటర్ అంతా ఇరిపోయే వరకు ఉడికింది కదా. సో ఆల్రెడీ చికెన్ బాగా మెత్తగా ఉడికేసింది. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర టచ్అప్ ఇచ్చి సర్వ్ చేసుకోవడం, అంతేనండి. చికెన్ ఆకుకూర ఫ్రై. ప్లీజ్ ట్రై అండ్ కామెంట్ ఇట్ వెరీ టేస్ట్. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు ఆకుకూర తినరు కదా, ఇలా చికెన్ తింటారు కదా బాగా, ఇలా చికెన్లో ఆకుకూర వేసి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది.